తొలి ప్రేమ నవయవ్వన కాలాన్ని దాటదు. తరుణ ప్రాయంలో అంకురించిన మేధా ఆసక్తులో తాత్కాలికమైనవి కాక జీవిత పర్యంతం వర్ధిల్లడం కద్దు. అటవీ సామాజికుల చరిత్రకారునిగా నేను నా విద్వత్ వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టాను. బ్రిటిష్ వలస పాలనలో మొరటుగా ధ్వంసమైన జీవితాలు వారివి. క్రమంగా నా ఆసక్తులు, పరిశోధనలు, రచనా వ్యాసంగాలు విభిన్న అంశాల వైపుగా వికసించాయి. అయినప్పటికీ నేను తొట్టతొలుత సాగు చేసిన మేధాక్షేత్రంతో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. నిజానికి గత వారం రోజులు ఒక యువ పరిశోధకుడి డాక్టరల్ థీసిస్ చదువుతూ గడిపాను. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంగా విలసిల్లుతున్న ప్రాంతాల సామాజిక పర్యావరణ చరిత్రను శోధించిన సిద్ధాంత వ్యాసమది. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఎంతగా అంటే ఈ కాలంలో దాని గురించి రాసి తీరాలనే బలీయమైన ప్రేరణను నాలో పాదుకొల్పింది. బ్రిటిష్ పాలనలో సింగ్భూమ్ ప్రాంతంలోని ఆదివాసీ సమాజంలో సంభవించిన పరివర్తనల పూర్వపరాలను ఆ థీసిస్ విశ్లేషించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా ఆ ప్రాంతంపై సైనిక, పాలనాపరమైన నియంత్రణను సాధించిన వైనాన్ని తొలుత వివరించింది. ఆ తర్వాత ఆ ప్రాంత ప్రాకృతిక ఆవరణాన్ని, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను వలస పాలన ఎలా పునర్వ్యవస్థీకరించిందో పేర్కొంది. వలస పాలకులు అటవీ విధానం వ్యాపార ప్రయోజనాలకు ఇచ్చిన ఎనలేని పెద్ద హోదాలో చోటు చేసుకున్న మార్పులు, తమ జీవితాలలో వలస పాలన తెస్తున్న మార్పుల పట్ల ఆదివాసుల ప్రతిస్పందనలో మొదలైన అంశాలను ఆ థీసిస్ విపులంగా సృష్టించింది. పర్యావరణం, సమాజం, రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ మేధా చరిత్రపై కూడా తగు శ్రద్ధ చూపిన అధ్యయనమది. సింగ్భూమ్ గిరిజనులపై యూరోపియన్ అధికారుల, భారతీయ మానవ శాస్త్రవేత్తల మేధా కృషిని నిశితంగా విశ్లేషించింది. ఈ యువ చరిత్రకారుని పరిశోధనా కృషిలో 6 విశిష్ట వైదుష్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, జార్ఖండ్, విశాల భారత ప్రాంతాల ఆదివాసుల జీవన రీతులపై గతించిన కాలంలో విఖ్యాతులు, విస్మృతులు వెలిగించిన రచనలపై సమగ్ర సాధికారత. రెండోది, విస్తృత శ్రేణి ప్రాథమిక ఆధారాలను కనుగొని ఉపయోగించుకున్న సమర్థత. జాతీయ, రాష్ట్ర, జిల్లా ఆర్కైవ్లలో లభించే సమాచారాన్ని ఈ పరిశోధకుడు కూలంకుశంగా అధ్యయనం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలాగే శతాధిక సంవత్సరాల క్రితం ప్రచురితమైన పుస్తకాలు, వ్యాసాలను కూడా విస్తృతంగా సంప్రదించాడు. మూడోది, పరిశోధిస్తున్న ప్రాంతంలో క్షేత్ర కృషి ద్వారా అనుబంధ జ్ఞానాన్ని సముపార్జించేందుకు సుముఖత. ఒక చరిత్రకారుడికి మందమైన నోట్బుక్తో పాటు మందమైన బూట్లు కూడా అవసరమన్న ఫ్రెంచ్ చరిత్రకారుడు మార్క్ బ్లాంచ్ సూక్తిని ఈ యువ విద్వజ్ఞుడు మనసా కర్మణ పాటించాడు. గతాన్ని సమగ్రంగా, విశ్వసనీయంగా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో కఠినమైన ఆచరణాత్మక పని, శ్రద్ధాయుతమైన కఠిన మేధో ప్రయత్నం రెండూ అవసరమని మార్క్ బ్లాంచ్ ప్రవచించారు. నాలుగవది, తన వాదనలకు మద్దతుగా ప్రాథమిక ఆధారాల నుంచి స్ఫుటమైన, భావస్ఫోరకమైన ఉటకింపులపై పరిపూర్ణ శ్రద్ధ పెట్టాడు. ఐదవది, తన విశ్లేషణాత్మక అధ్యయనాలను స్పష్టమైన, సూటి అయిన, ఆకర్షణీయమైన వచనంలో రాశాడు. ఎక్కడా ప్రత్యేక పరిభాషను ఎక్కువగా ఉపయోగించలేదు. ఆరవది, బహుళ దృక్కోణాలను అంగీకరించే వివరణాత్మక విశ్లేషణ. వాదనల సూక్ష్మ విస్తరణ ప్రశస్తంగా ఉంది. వలస పాలనా యుగ అధికారులు, వర్తమాన ఆదివాసీ హక్కుల కార్యకర్తలలో సాధారణంగా ద్యోతకమవుతుండే గతానుగతిక భావాలను ఈ యువ పరిశోధకుడు పునరుక్తం చేయలేదు. నాటి కాలపు ఆందోళనలు, ఉద్యమాల మధ్య ఉన్న ఘటనాత్మక సామ్యాలు, సూత్రబద్ధమైన సంబంధాలపై ఆలోచనాత్మక విమర్శలు చేశాడు. తమ ప్రశాంత, సంప్రదాయబద్ధమైన జీవితాలలో ఆధునిక రాజ్య వ్యవస్థలు పురికొల్పిన అల్లకల్లోలానికి వ్యతిరేకంగా నాడు, నేడు ఆదివాసుల తిరుగుబాట్లను సుసంబంధంగా విశ్లేషించాడు. ఆసేతు హిమాచలం 500కు పైగా ఉన్న ఆదివాసీ సమూహాల జీవన రీతులలో విస్తారమైన వైవిధ్యాన్ని విస్మరించి సమస్త వనవాసీలను ఒక సజాతీయ సమాజంగా చిత్రించేందుకు గత కాలంలోనూ, వర్తమానంలోనూ ప్రయత్నించిన రచనలలోని లోపాలను ఈ యువ మేధావి నిశితంగా విమర్శించాడు. తమ జీవనావరణలలోకి రాజ్య వ్యవస్థల చొరబాట్లను ఆదివాసీలు ప్రతిఘటించిన తీరుతెన్నులను, కొంతమంది ఆదివాసీ పెద్దలు సొంత తెగ ప్రజలపై తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకునేందుకు రాజ్యాధికారులతో కుమ్మక్కైన వైనాలను ఈ చరిత్రకారుని సొంత పరిశోధన వివరించింది. గుణ విశేషాలు విస్తృతంగా ఉన్న ఈ థీసిస్లో లోపాలు, లొసుగులు లేకపోలేదు. తన అధ్యయనాలతో ప్రత్యక్ష సంబంధమున్న కొన్ని కీలక గౌణ ఆధారాలను
సంప్రదించటాన్ని ఈ పరిశోధకుడు ఉపేక్షించాడు. భారతీయ మానవ శాస్త్ర చరిత్రపై టిఎన్ మదన్ రచనలను ఉపయోగించుకోలేదు. జానపద గాథలు, మౌఖిక చరిత్రను మరింతగా ఉపయోగించుకొని ఉంటే పరిశోధన ఇంకా ప్రశస్తంగా ఉండేదని నేను భావిస్తున్నాను. ప్రాథమిక ఆధారాల నుంచి చేసిన ఉటంకింపులు కొన్ని సుదీర్ఘంగా ఉండి అసలు కథనాన్ని అనవసర ప్రాధాన్యాలకు మళ్లించా. అయినప్పటికీ నేను చదివిన భారతీయుల డాక్టోరల్ థీసిస్లలో ఇది చాలా ప్రతిభావంతమైంది, పరిపూర్ణమైన పరిశోధన, సందేహం లేదు. ఇటువంటి ఉత్కృష్ట విద్వత్ ప్రమాణాలతో కూడిన థీసిస్ సాధారణంగా కొద్ది కాలంలోనే పుస్తక రూపంలో లోకం ముందుకు రావడం పరిపాటి. పర్యావరణ సామాజిక చరిత్ర అధ్యయనంలో పదనిర్దేశం చేసిన నందిని సుందర్ పుస్తకం, సబాల్డన్స్ అండ్ సావరెన్స్, మహేష్ రంగరాజన్ గ్రంథం ఫెన్సింగ్ ద ఫారెస్ట్ రెండింటి విషయంలోనూ థీసిస్ సమర్పణ, పుస్తక రూపంలో ప్రచురణకు మధ్య చాలా కొద్ది సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది. ఇటీవలి కాలంలో ప్రచురితమై విశేష మేధా చర్చలకు ఆస్కారమైన భవానీ రామన్, ఆదిత్య బాలసుబ్రహ్మణ్యన్, నిఖిల్ మేనన్, దిన్యార్ పటేళ్ల చారిత్రక మోనోగ్రాఫ్లు కూడా డాక్టోరల్ థీసిస్గా ఆరంభమైనవే. ప్రస్తావిత పుస్తకాలన్నీ విద్వత్ ప్రపంచంలో విస్తృత అధ్యయనానికి నోచుకున్నాయి, మేధా చర్చలకు ప్రేరణ అయ్యాయి. నేను విపులంగా చర్చిస్తున్న థీసిస్ కూడా పుస్తక రూపంలో ప్రచురితమైతే నందిని సుందర్, మహేష్ రంగరాజన్ తదితరుల పుస్తకాల వలె విశేష ప్రశంసలకు పాత్రమవుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. విషాదమేమిటంటే నేను పేర్కొన్న థీసిస్ 2018లోనే న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి సమర్పించడం జరిగింది. అయితే అది ఇప్పటికీ పుస్తక రూపం పొందలేదు. ఎందుకని? ఆ పరిశోధకుడి పేరు ఉమర్ ఖలీద్ కావడమే. సందేహం లేదు. క్రూర రాజ్య వ్యవస్థకు సంకోచించే న్యాయ వ్యవస్థ తోడవడంతో ప్రతిభావంతుడైన ఆ యువ చరిత్రకారుడు 5 సంవత్సరాలకు పైగా కారాగారంలో కునారిల్లుతున్నాడు. బెయిల్ మంజూరు చేయకపోవడమే కాదు, అసలు అతడిపై ఎటువంటి ప్రాథమిక అభియోగాలు కూడా మోపకుండా ఆ చైతన్యశీల చింతనాపరుణ్ణి జైలు నిర్బంధంలో కొనసాగిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఖలీద్ను నేను ఎప్పుడూ కలుసుకోలేదు, ఆయనతో ఎప్పుడూ సంభాషించలేదు. అయితే డిసెంబర్ 2019లో ఒక రోజున ఇరువురము ఒక వివక్షాపూరిత చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాం. ఆయన ఢిల్లీలో, నేను బెంగళూరులో. మా జీవన ప్రస్థానాలు భిన్న పదాలలో ఉండటం పట్ల అందుకు కారణాల విషయమై నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాను. నా పరిశోధన కృషి, రచనా వ్యాసంగం నిరాటంకంగా కొనసాగడానికి, ఉమర్ కొనసాగించలేకపోవడానికి కారణం నా మొదటి పేరు ఉమర్ కాకుండా రామచంద్ర కావడమేనా? స్వయంగా ఆధునిక భారతదేశ చరిత్రకారుడిని అయినందున ఈ కాలంలో డాక్టర్ ఉమర్ ఖలీద్ గురించి తెలియచేశాను. ఆయన విద్వత్ కృషి లోతు, విశాలత, ఉత్కృష్టతను అర్థం చేసుకుని ప్రశంసించగల స్థాయిలో ఉన్నందునే నేనీ వ్యాసాన్ని రాశాను. కాగా ఈ కాలంను ముగిస్తూ నా మనసులోని మాటను చెప్పదలిచాను. తమ రాజకీయ యజమానుల ఆదేశాల మేరకు పోలీసులు ముందు వెనక చూడకుండా ఆలోచన రహితంగా మోపిన అవిశ్వసనీయ ఆరోపణలతో కారాగారాలలో కృషిస్తున్న అనేక మంది ఉత్తమ వ్యక్తులు, మానవీయ మేధాశీలురుల్లో డాక్టర్ ఉమర్ ఖలీద్ ఒకరు. ఈ భారతీయులలో కొంతమంది తమ తమ అధ్యయన క్షేత్రాలలో వినూత్న భావ పదాలను నిర్మించిన ఉత్కృష్టులు. తమ వ్యక్తిగత జీవితాలలోనూ ఎంచుకున్న విలువలకు సంపూర్ణంగా నిబద్ధమైన పలువురు సామాజిక సేవకుల, పౌర సమాజ క్రియాశీలుర జీవితాలు కూడా రాజ్య క్రౌర్యాన్ని చవిచూస్తున్నాయి. బహుళత్వవాదం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నందునే వారు నిరంకుశ పాలనతో విభేదించి జైళ్ల పాలయ్యారు. అటువంటి ఉదాత్తులు ఇంకా ఎంతో మంది వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. తోటి భారతీయులైన ఈ సజ్జనులు, ముఖ్యంగా యువ మేధావులు, మన గణతంత్ర రాజ్య సమున్నతికి అనితర సాధ్యమైన సేవలు అందించగల మంచి వయసులో ఉన్న కాలంలో చీకటి గుయ్యారాలు, మురికి కూపాలు, ఆరోగ్యకరం కాని పరిస్థితులకు నెలవులైన కారాగారాలలో మగ్గిపోవాల్సి రావడం మానవతకు మచ్చ కాదా? ఇది ఇంతవరకు నిరాకరిస్తూ వస్తోన్న న్యాయాన్ని ఆ మానవీయులకు సమకూర్చేందుకు మన న్యాయమూర్తులు ఇప్పటికైనా సాహసించాలి. సమాజ జీవితంలో సముద్దాత్త విలువలను పరిమళింపచేయాలి.